ఇక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడితో పాటు సభ్యుల ఎంపిక కోసం నిర్వహించిన ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో మొత్తం 745 ఓట్లకు గాను సభ్యులు 472 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అధ్యక్షులుగా పోటీ పడుతున్న శివాజీరాజా, నరేష్ ఫిలిం ఛాంబర్ దగ్గరే మకాం వేసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. Sorry for the trouble. There won't be elections hereafter. No, this was. I wish. No, this blue is good. No, that's light blue. That's a dark blue. Yellow we can. మరో గంటలో మా ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుండడంతో టాలీవుడ్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈసారి ఎన్నికల్లో మెగా బ్రదర్స్ చెరో ప్యానెల్ కు మద్దతివ్వడంతో ఎవరు గెలుస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. రాత్రి 9 గంటల సమయంలో ఫలితాలు వెల్లడయ్యే అవకాశాలున్నాయి. ఈ ఎన్నికల్లో ఇరు ప్యానెళ్ల సభ్యులు పోటీపడి హామీలు గుప్పించారు. ఒక ప్రెసిడెంట్ అనేది 2 టర్మ్స్ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ గారు గొప్పగా చేశారు. ఆయన చాలా హుందాగా 2 టర్మ్స్ ఉండి తప్పుకున్నారు. అంతకుముందు నాగబాబు గారు చేశారు. ఇలా నాగార్జున గారు, మోహన్ బాబు గారు, మురళీమోహన్ గారు, ఎందరో పెద్దలు చాలా ఉన్నతంగా 2 సంవత్సరాలు చేసి తప్పుకున్నారు. కానీ ఈ ఎలక్షన్లు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో రావడానికి కారణం శివాజీరాజా గారు మళ్లీ నేను రెండోసారి చెయ్యాలి అంటం వల్ల. అందుకని అది నాకు ప్యానెల్లో అటు ఇటు నా మిత్రులు ఉన్నప్పటికీ శివాజీరాజా గారు మాత్రం మళ్లీ నేను ఎలక్షన్లో రెండోసారి నుంచోవాలి అంటూ నాకు అనైతికంగానే ఉంది. అందుకని ప్రెసిడెంట్ గా మాత్రం కొత్త వారికి ఆపర్చునిటీస్ ఇవ్వాలి. ఇప్పుడు నేను చాలా లేడీస్ ని ఈ పర్టిక్యులర్ నరేష్ గారి ప్యానెల్, శివాజీ సార్ ప్యానెల్ తప్ప నేను చాలా లేడీస్ ఆర్టిస్ట్ ని, తర్వాత లేడీస్ ఎవరెవరు నించుకున్నారో వాళ్ళందరికీ ఓట్స్ ఇవ్వడానికి పోతున్నాను. ఎందుకంటే మన ఇండస్ట్రీలో లేడీస్ ఎక్కువ ఉంటే మన ఫర్మ్లో, మా అసోసియేషన్లో ఎక్కడో అది ఒక లేడీ ఆర్టిస్ట్కి, కొత్త గర్ల్స్ ఆర్టిస్ట్కి ఎవరెవరు వస్తున్నారో వాళ్ళకి ఎక్కడో ఒక చోట ప్రొటెక్షన్, ఆ అమ్మాయిల ప్రొటెక్షన్ కోసం చాలా మంచిగా ఉంటుందేమో అని నాకు అనిపిస్తుంది. అండ్ సో ఐఎమ్ గోయింగ్ టు ఎంకరేజ్ అ లాట్ ఆఫ్ ఉమెన్ ప్యానలిస్ట్స్ అండ్ నథింగ్ అగేన్స్ట్ ద మెన్. నరేష్ గారు కూడా చాలా మంచి ఫ్రెండ్, శివాజీరాజా గారు కూడా చాలా మంచి ఫ్రెండ్. కానీ ఎవరైనా గెలిస్తే కూడా నాకు మనలోనే ఒకరు గెలిచారని నాకు ఒక ఫీలింగ్ ఉంటుంది. ప్రతిసారిలాగా ఈసారి కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్ చాలా రసవత్తరంగా జరుగుతున్నాయి. అలాగే ప్రతిసారి నేను చెప్పేది ఏంటంటే మన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో మన తెలుగు టాలెంట్ ని ఎంకరేజ్ చేసే చాలా తక్కువ మంది ఉన్నారు. ఈసారి వచ్చే ప్యానల్ తెలుగు టాలెంట్ ని అండ్ 16 అన్నాల తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేయాలని, సో వాళ్ళకి ఇంకా ఎన్నో మంచి అవకాశాలు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఓట్ల ద్వారా ఏకగ్రీవం చేస్తారండి. మొత్తం ఎక్కడికి వెళ్ళినా కూడా పోటీ ఉంటుంది తప్ప విజయం శివాజీ గారిదే, శివాజీరాజు గారి ప్యానల్ది డెఫినెట్ విన్ను. సాయంత్రం మనం బ్రహ్మాండంగా మాట్లాడుకుందాం. అనేక మంచి పనులు ఉన్నాయి శివాజీరాజు గారు చేసింది. ఐఎమ్ ప్రౌడ్ టు, నేను ఫస్ట్ టైం ఈసీ మెంబర్గా ఐఎమ్ ప్రౌడ్లీ అనౌన్సింగ్ నేను వచ్చి ఆ ప్యానల్లో చేరటం అంటే విచ్ ఇస్ ద బెస్ట్ స్కూల్ అంటే శివాజీరాజు ఇస్ ద బెస్ట్ స్కూల్. డెమోక్రసీ ఎంతమందిని నుంచోవచ్చు ప్రెసిడెంట్లుగా, ఎంతమందిని నుంచోవచ్చు మెంబర్స్గా. బట్ అల్టిమేట్గా ఏంటంటే ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ అందరూ కలిసి ఉంటారు, అందరూ కలిసి ఉంటాం. అది మా సినిమా ఇండస్ట్రీ అడ్వాంటేజ్. అది అందరూ తెలుగుల వాళ్ళే. నరేష్ గారికి అడ్వాంటేజ్ ఉంది, మా శివాజీ గారికి ఉంది. ఎందుకంటే ఇద్దరికి సినిమా ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది. అంటే ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేది ఓటర్లు వాళ్ళు నిర్ణయించుకుంటారు తప్పితే ఇద్దరు గుడ్ ఫెలోస్. ఇవాళ బాగా సరదాగా ఉంది. మా టీవీ ఎప్పుడు వన్ సైడెడ్గా వెళ్లకుండా చిన్న ఎలక్షన్స్, చిన్న కాంపిటీషన్ ఉండటం బాగుంటుంది. అది ఎప్పుడు చప్పగా జరిగి ఈసారి బాగా చిన్న కిక్ ఉంది ఇవాళ. అండ్ నా పర్సనల్ ప్రిఫరెన్స్ ఏంటంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. నేను అందుకని నరేష్కి నా ఫుల్ సపోర్ట్ ఇచ్చాను, నరేష్ అండ్ హిస్ ప్యానల్. అండ్ నా ఓట్ అంతా వాళ్ళకే వేసాను. థ్యాంక్ యూ వెరీ మచ్. విభేదాలు వచ్చింది కాబట్టి ఎన్నికలు, అండ్ అలాగే నెంబర్ ఆఫ్ అంటే కొన్ని ఛానల్స్లో కానీ అలాగే యూట్యూబ్లో కానీ మూవీ ఆర్టిస్ట్ అంతా మేము ఒకటే కుటుంబం అంటుంటారు. వాళ్ళలో వాళ్ళకే ఒక కరెక్ట్గా లేదు, ఈ యూనిటీ లేదంటున్నారు. ఆ యూనిటీ కోసమే ఎలక్షన్.
మా ఎలక్షన్స్ పోలింగ్ ముగిసింది. మరి కాసేపట్లో కౌంటింగ్ స్టార్ట్ కాబోతుంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్లో సిచ్యువేషన్ ఎలా ఉందో మరి రిపోర్టర్ సతీష్ అందిస్తారు. సతీష్ చెప్పండి, మా అసోసియేషన్ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ మరి కాసేపట్లో ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఎలా ఉంది పరిస్థితి అక్కడ? ఎస్ ప్రతిభ, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు కొద్దిసేపటి క్రితమే, ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. 3 గంటల వరకు క్యూ లైన్లో ఉన్నటువంటి ఆర్టిస్టులందరినీ కూడా ఓటు వేయడానికి అనుమతించడం జరిగింది. దాదాపు అంటే 2 గంటల 45 నిమిషాల వరకు అందరూ కూడా ఓటు వేయడం జరిగింది. ఇంకొక 15 నిమిషాలు ఎవరైనా లేటుగా వచ్చినా, వాళ్ళు ఎవరైనా వచ్చినా సరే ఓటు వేయడానికి అనుమతిస్తామని చెప్పడం జరిగింది. 3 గంటలకు ఓటింగ్ మొత్తం ముగిసింది. మొత్తం 472 మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్టుగా కూడా కొద్దిసేపటి క్రితమే హీరో శ్రీకి వచ్చి మీడియా ముందు చెప్పి వెళ్ళడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మొత్తం 63% ఓటింగ్ జరిగినట్టుగా, పోలింగ్ నమోదైనట్టుగా కూడా కొద్దిసేపటి క్రితమే ప్రకటించడం జరిగింది. అయితే గతసారితో పోలిస్తే ఈసారి 100 ఓట్లు ఎక్కువగానే పోలయ్యాయి. 103 ఓట్లు. గతసారి 370 ఓట్లు మాత్రమే పోలవడం జరిగింది. ఈసారి 473 ఓట్లు. అంటే గతంతో పోలిస్తే ఈసారి ఎక్కువగానే పోలింగ్ నమోదు కావడం జరిగింది. ఇరు వర్గాలు కూడా 2 ప్యానెల్స్ కూడా గట్టిగా ఉన్నాయి. ఈసారి శివాజీ రాజా వర్గం, అదేవిధంగా నరేష్ వర్గం సంబంధించిన 2 ప్యానెల్స్ కూడా గట్టిగా ఈసారి చేయడం కావచ్చు. ఖచ్చితంగా ఓటింగ్లో అందరూ పాల్గొనాలని చెప్పడం జరిగింది. అందుకే పోలింగ్ శాతం కూడా పెరిగిందని చెప్తున్నారు. అయితే ఈ ఎన్నికల్లో మనం చూసుకుంటే మాత్రం పెద్ద హీరోలుగా ఉన్నటువంటి ముఖ్యంగా చూసుకుంటే చిరంజీవి, నాగార్జున ఇద్దరు వచ్చి ఓటు వేయడం జరిగింది. అయితే యువ హీరోలు మాత్రం ఈసారి ఓటింగ్కు చాలా దూరంగా ఉండడం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు కూడా దాన్ని కొంచెం తప్పుపడుతున్నారు. ఆ యువ హీరోలుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఈరోజు ఇక్కడికి చాలామంది ఓటింగ్కు రాలేదు. జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, పవన్ కళ్యాణ్, అదేవిధంగా అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి వాళ్ళు ఓటింగ్కు రాలేదు. అదేవిధంగా బాలకృష్ణ కూడా ఓటింగ్కు రాలేదు. అయితే వారితో పాటుగా రామ్ చరణ్ కూడా ఓటింగ్కు రాకపోవడం కావచ్చు. మిగతా చాలామంది అంటే నెంబర్ 1 స్థానంలో ఉన్నటువంటి పొజిషన్లో ఉన్నటువంటి ఎవరు కూడా ఓటింగ్కు రాకపోవడం ఈరోజు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి సంబంధించినటువంటి చాలా సమస్యలు పరిష్కరించాల్సినటువంటి ఈ సమయంలో ఒక ప్యానెల్ని ఎన్నుకుంటే ఈ ప్యానెల్ రాబోయే కాలంలో చాలా సమస్యలు పరిష్కరించాల్సినటువంటి ఉంది. కానీ ఎవరు కూడా చాలా యువ హీరోలు దీన్ని ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. మా అసోసియేషన్ ఎవరు కూడా పట్టించుకోలాగానే కనిపిస్తుంది. అందుకే ఓటింగ్ కూడా రాలేదనేది సభ్యులు చెప్తున్నటువంటిది. గతంతో పోలిస్తే పోలింగ్ శాతం పెరిగినప్పటికీ కూడా ఓటింగ్ అనేది ఒక ఆర్టిస్ట్గా అందరికీ కూడా ఖచ్చితంగా మా అసోసియేషన్ మెంబర్ అయినటువంటి వాళ్ళందరూ కూడా ఉపయోగించుకోవాలి. 745 మంది ఉంటే కేవలం 473 మందే ఈరోజు ఓటు హక్కు వినియోగించుకున్నారని కూడా చెప్తుండడం జరుగుతుంది. అయితే మొత్తానికి ఓటింగ్ మాత్రం ముగిసింది. మరికొద్దిసేపట్లో దీనికి సంబంధించినటువంటి కౌంటింగ్ కూడా మొదలు కానుంది. కౌంటింగ్ ప్రక్రియ ఈసారి మొత్తం బ్యాలెట్ పేపర్లో జరిగింది కాబట్టి దాదాపు 2.5 నుంచి 3 గంటల సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. ఎవరు విజేత అవుతారో తెలిసే సమయానికి దాదాపు 2.5 నుంచి 3 గంటల సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే మాత్రం ఈ మా ఎన్నికలకు సంబంధించి పోలింగ్ జరిగింది. ఇంకా కౌంటింగ్ ప్రక్రియ మాత్రమే ముగిసి ఉందని చెప్పుకోవచ్చు. ప్రతిభ. రైట్ సతీష్, థ్యాంక్ యూ. మరిన్ని వివరాలు